అనా ధర్మం అధర్మం అయినప్పుడు దేవుడు దాన్ని రక్షించడానికి వస్తాడంటారు. నిజమే అంటావా అన్న? అరే తమ్మి, మంచి క్వశ్చన్ అడిగినవురా. అరే మనం లైఫ్ ఇన్సూరెన్స్లో పనిచేస్తాం కదరా. సరే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ని లైఫ్ ఇన్సూరెన్స్కి అప్లై చేసి చూద్దాం. అరే మనం పెళ్లి చేసుకున్నాక మనకు మంచి కుటుంబ ధర్మం ఏర్పడుతుందిరా. ఏంటో తెలుసారా? పిల్లలు పుడతారా, పిల్లల్ని చదివేయాలనా, భార్యని మంచిగా చూసుకోవాలనా, తల్లిదండ్రులకు సేవ చేయాలనా, ఇల్లు కట్టాలనా, ఇవన్నీ ఉంటాయిరా ముచ్చట్లు. అరే సరిగ్గా ఇప్పుడే మనకేమైనా జరిగింది అనుకోరా, పరిస్థితి ఏందిరా? పిల్లల చదువులు అయిపోతాయా, భార్య రోడ్డున పడుతుందా, తల్లిదండ్రులకు సేవ చేయలేకపోతావా, ఈ ఇల్లే కట్టాం, ఇంకేముంటాయి రా? అరే మనం ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసినాం అనుకోరా, పిల్లల చదువు కొనసాగుతుందా, భార్య గౌరవంగా జీవితుందా, పిల్లల పెళ్ళిళ్ళు కూడా అవుతాయా, మీరు ఉన్నా లేకున్నా మీ కళలు నెరవేరుతాయి కదా. మరి ఇంకేం కావాలరా? ఏ ధర్మం అధర్మం అయినప్పుడు ఆ భగవంతుడు ఇన్సూరెన్స్ రూపంలో ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేశాడు. అది నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. కానీ మనం ఇక్కడ మన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నామా? ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పులు అరిగేలాగా తిరుగుతారా, పాలసీ చేయండి 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 అని. ఇంటవారా మనం? ఇంటే కదరా వినం. అదిరా ఈ ఆడి ముచ్చట. ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముచ్చటతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.